ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే ఈ చేనేత నేతన్నలు ఎటువంటి ఒక గిట్టుబాటు ధర కూడా లేక వాళ్ళ కుటుంబాలే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏముందంటారా? ఏమన్నా మెరుగుపడిందంటారా? అది కొద్దిగా మెరుగుపడింది కానీ చేనేత పరిశ్రమ ఆ! ఇప్పుడు ఈ పరిశ్రమ చేసేవాళ్ళు లేరు. ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇదివరకులాగా ఉత్పత్తి లేదు. ఎందుకంటే రేట్లు పెరిగిపోయినాయి బాగా. హ్మ్. విపరీతంగా మెటీరియల్ రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయింది. దాని మూలన ఉత్పత్తి అనేది పెరగట్లా. నేర్చుకునే వాళ్ళు కూడా లేరు. ఇదివరకు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలకి పిల్లలు అట్లా వరుస వారీగా నేర్చుకుంటూ వచ్చేవాళ్ళు. హ్మ్. వృత్తిపరంగా ఇది మా కులవృత్తి అన్నట్టుగా పెద్దోళ్ళు చేశారు. ఇప్పుడు అలా చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఈ ధరలో ఈ ముడి పదార్థాలు కానీ ముడి పదార్థాలు బాగా విపరీతంగా పెరిగిపోయింది. అది అందుకని ఈ ఉత్పత్తి తగ్గిపోయింది. దాని తోడు ఇప్పుడు జనం కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే తేలిగ్గా ఉండాలి శారీ అనేది ఆలోచిస్తారు. ఇది వచ్చేది కొంచెం సరింపుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. మామూలుగా బజార్లో మెటీరియల్ అవన్నీ సిల్కీ కదా, తేలిగ్గా రకరకాల డిజైన్లు కనబడుతూ ఉంటుంది. వాటికి అలవాటు పడిపోతున్నారు జనం ఎంతసేపు. మెయిన్ కారణం అది. అయితే ఆరోగ్యరీత్యా చూసుకుంటే దాని మీద ఈ కాటన్ ఇదే రైతు.